సభ పట్ల కానీ సభాధిపతి పట్ల కానీ మాకున్న గౌరవం ఎట్లాంటిది అనడానికి నిన్న జరిగిన సంఘటనే నేను చెప్తాను. ఈరోజు పత్రికల్లో మీరు చాలా మంది చదువుకుంటారు. నిన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చైర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు రాలేదు అని అంటే మండు టెండలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు 7 నుంచి 10 నిమిషాల సేపు నిలబడ్డారు. మీకు తెలియదు, తెలుసుకోండి. మీరు అరే మీరు చూడకుండా వాస్తవాల్ని గమనించకుండా అదిగా సార్ వినండి. ఈరోజు పత్రికల్లో బాక్స్ ఐటమ్ కట్టేసారు, చదువుకోండి. మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు ఏసీ రూముల్లో, బయట ఎందుకనంటే చైర్మన్ గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కాదండి సార్. ఒక్క నిమిషం మీరు త్రిమూర్తులు గారు చెప్పను. మీ నాయకుడి మీద మీకు నమ్మకం లేదా? ఆయన బాగానే కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది. మళ్ళీ మీరెందుకు ట్రాన్స్లేషన్ చెప్పండి? ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది, మధ్యలో మీరెందుకు ట్రాన్స్లేషన్? ఇంకా సార్ ఇప్పుడు నిన్న ఉదయం ఫోటోగ్రాఫ్ సెషన్ అప్పుడు తమరు ఆలస్యం అయితే కూడా తమరి కమ్యూనికేషన్ ఉండకపోయి ఉండొచ్చు, దాంట్లో తప్పని కాదు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి వెళ్దామా అని అంటే కూడా లేదు, చైర్మన్ గారు రానియండి, వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పి తమరి కోసం దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశారు అధ్యక్ష. అది మా సంస్కారం, అది మా సంప్రదాయాన్ని పాటించేటువంటి లక్షణం. సో అది ఏం జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాన్ని ఈ ప్రభుత్వం మేమేదో నిర్లక్ష్యంగానో ఉద్దేశపూర్వకంగానో చేసేటువంటి ఆలోచనలు లేవు. ఇట్లాంటిది మనం చర్చ పెట్టడం కూడా సరైంది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సభ దీన్ని ఎంత చర్చించినా కూడా అంత డ్యామేజ్ చేసినట్టుగానే అవుతుంది. కాబట్టి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేసి మనం సభా కార్యక్రమాల్లోకి పోవాలని కోరుతున్నాం. హలో, మేము అధికారులు ఎవరైతే ప్రోటోకాల్ చూసిన అధికారులు ఉన్నారో వాళ్ళ గురించి తమతో మీ ద్వారా నేను అడిగాను తప్ప ప్రభుత్వంలో మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ వారిని ఉద్దేశించి ఎక్కడ ఒక మాట కూడా మేము మాట్లాడలేదు. కానీ రొటీన్లో జరుగుతుంది. నాకు జరిగిన విషయం కూడా చెప్పాను, ముఖ్యంగా వారి జరిగింది కూడా చెప్పాను. కానీ నిన్న రోజు మీరు చెప్పింది మాత్రం కొద్దిగా ఏమనుకోవద్దు అధ్యక్ష. మరి కేసు గారు మాట్లాడి నేను వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తున్నప్పుడు సార్ మేము వస్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు ఏమంటే నేను కాఫీ అది ఇనాగ్రేషన్ ఉంది చూసుకుని మళ్ళీ లోన్కి వస్తాను అని చెప్పి నేనే ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడాను. అక్కడ ఎండలో నేనే ఉన్నాను. ఎందుకమ్మా మమ్మల్ని పిలిచారు, మేము సేపు పిలిచారని మన చీఫ్ గారు ఫోన్ చేస్తే నిమిషంలో అక్కడ ఉన్నాము, అందరం ఎండలో ఉన్నాము మేము. అది అందరికీ ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంది. ఇక్కడ ఎవరిని కించపరచుకోవట్లేదు, చేయట్లేదు. కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ ప్రొసీజర్ చేస్తున్న ఎవరున్నారో వారు చేస్తున్న తప్పిదాలు, వారు చేస్తున్న ఓవర్ దీని వల్ల అతి వల్ల ఇది సభకి వ్యక్తులకి అగౌరవం వస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని రెక్టిఫై చేయాలనేది మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, మళ్ళీ చెప్తున్నాము, ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఎవరిని అవమానించాల ఆలోచనలో మన ప్రభుత్వం లేదు. చైర్ అంటే అపారమైన గౌరవం మాకుంది, సార్ అంటే మాకు గౌరవం ఉంది. ఆ గౌరవం నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఆల్రెడీ కేశవ్ గారు చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడారు. అధ్యక్ష, రెండో విషయం, నిన్న శాసనసభ్యులది ఫోటో అయిన తర్వాత మేము అందరూ లోపలికి వెళ్ళాం. ఎందుకంటే అరకు కాఫీ ఓపెనింగ్ చేసుకుని వచ్చేద్దాం, తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యులతో కూర్చుని ఫోటో దిద్దాం. మీరు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడున్న అధికారులు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కుర్చీ వేస్తూ మర్చిపోయారు. నేను నుంచున్న అక్కడ అధికారులు చెప్పి కుర్చీ తీసుకొచ్చి పెద్ద రచ్చ చేయలేం మేము అక్కడ. ఎందుకంటే ఇన్అడ్వర్టెంట్ మిస్టేక్స్ కొన్ని జరుగుతాయి. అందరం బాధ్యతగానే ఉన్నాం. నేను మళ్ళీ అప్పుడు ఇమీడియట్గా నేను కేకేసారు, మిస్ అయ్యారు మీరు కుర్చీ అని చెప్పి నిజంగానే ఇమీడియట్గా అధికారులు స్పందించారు, తీసుకొచ్చి కుర్చీ పెట్టారు. పవన్ అన్న వచ్చినంటే నీటి గౌరవంగా కూర్చోబెట్టి మీరు కూడా ఫోటో దిగారు. అయింది అధ్యక్ష. ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure of Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills as passed by the Legislative Assembly on 19th March 2025 and signed by me. The Andhra Pradesh Appropriation Bill 2025, LA Bill number 6 of 2025, Money Bill. The Andhra Pradesh Appropriation number 2 Bill 2025, LA Bill number 7 of 2025, Money Bill. The Andhra Pradesh State Teachers Transfers Regulation Bill 2025, LA Bill number 8 of 2025. The Andhra Pradesh Private Universities Establishment and Regulation
Second Amendment Bill 2025, LA Bill number 9 of 2025. The above bills are before the House.